హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలామందికి కూడా రెగ్యులర్గా 2 పూటలు టీ తాగే అలవాటు ఉంటుంది కదండి. ఇలా టీ అంతా అయిపోయిన తర్వాత వడబోసిన టీ పొడిని ఇంకెందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. వీటి వల్ల కూడా మనకి ఇంట్లోన చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. మనం ఇంట్లోనే రెగ్యులర్గా వాడే ఇటువంటి గాజు మగ్స్ కానీ, లేదంటే గ్లాసెస్ కానీ, బౌల్స్ కానీ రెగ్యులర్గా మనలో చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. ఇవి వాడే కొద్ది వాటర్ మరకలు అనేవి పడిపోయి షైనింగ్ తగ్గిపోతుందండి. ఆ లుక్ అనేది అస్సలు ఉండదు. బట్ ఈ టీ పొడితో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగా క్లీన్ అవుతాయి. మచ్చలు మరకలు కూడా ఉండవండి. నార్మల్గా స్క్రబ్తో మనం తోమేమంటే గీరులు అవి పడిపోతుంటాయి, గీతల్లాగా గట్టును. గీతలు పడకుండా ఈ మరకలు కూడా ఈజీగా క్లీన్ అయిపోవాలంటే ఈ విధంగా మనం రెగ్యులర్గా వాడే టీ పొడి అనేది పడేయకుండా ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇందులో కొంచెము సర్ఫ్ను కానీ, లేదంటే కొంచెం విమ్ లిక్విడ్ కానీ వేసేసుకొని ఇటువంటి బౌల్స్ అన్నింటినీ కూడాను చక్కగా చేత్తోనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గీతలు పడే ఛాన్స్ ఉండదు. మరకలు అనేవి కూడా ఉండకుండా చాలా చాలా కొత్త వాటిలాగా అయితే ఉంటాయండి గాజు బౌల్స్ అయితే. ముఖ్యంగా ఓన్లీ ఇలానే కాకుండా మన గిన్నెలు కూడా తోముకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. చూసారు కదా గాజు బౌల్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో. ఖచ్చితంగా ఈ టీ పొడిని అయితే అస్సలు పడేయకండి. దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇది కూడా మనకు రెగ్యులర్గా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఇంట్లోన దేవునికి ధూప్ స్టిక్స్ అనేవి వెలిగిస్తూ ఉంటాం కదా. వెలిగించేసిన తర్వాత చివర్లోన ఇలా కొన్ని ధూప్ స్టిక్స్ అనేవి చిన్న చిన్న పీసెస్గా ఇరిగిపోయి పౌడర్ లాగా అయిపోతూ ఉంటుంది. వీటిల్ని మళ్ళీ మనం తిరిగి వెలిగించడానికి అవకాశం ఉండదండి. వెలిగించినా కూడా మన చేయి కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిల్ని కూడా పడేయకుండా చాలా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర కూడాను కొన్ని ముక్కలు అయితే విరిగిపోయి నేను ఎప్పుడు కూడా వీటిని పడేయనండి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా మనం వారానికి ఒకసారి కానీ, నెలకు 2-3 సార్లు కానీ ఇంట్లో ధూపం అనేది వేస్తూ ఉంటాం కదండి. ఈ ధూపం ప్లేస్లో మనం గుగ్గులం కానీ, లేదంటే సాంబ్రాన్ని కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా చిన్న చిన్న పీసులుగా అయిపోయిన వాటన్నిటిని కూడా చక్కగా పౌడర్ లాగా ఈ విధంగా నిప్పుల్లో వేసేసామనుకోండి, ఇంట్లో మనం ఈజీగా ధూపం వేసుకోవచ్చండి. ఎలానో ధూపం కింద మనం ధూప్ స్టిక్స్ అనేవి వెలిగిస్తూ ఉంటాం కాబట్టి సాంబ్రాన్ లాంటివి, లేదంటే గుగ్గులం లాంటివి వాడవలసిన అవసరం లేదు. జస్ట్ దీన్ని ఒక పీస్ని మనం ఇలా పౌడర్ చేసి వేసుకున్నట్లయితే ఇంట్లో ధూపం వేసినట్టే ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లోన ఇటువంటి టేబుల్ మేట్స్ కానీ, లేదంటే టీ పాయింట్లు కానీ వాడేటప్పుడు టీ మరకలు, లేదంటే ఫుడ్ మరకలు కానీ, ఎల్లో మరకలు పడిపోయావంటే అంత సింపుల్గా క్లీన్ అవ్వండి. మా ఇంట్లో కూడాను చాలా చాలా ఓల్డ్ టేబుల్ మేట్ అయితే ఇదైతే కొని 10 సంవత్సరాల పైన అయిపోయిందండి. దీన్ని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. సో సింపుల్గా దీన్ని క్లీన్ చేసుకోవాలంటే సబ్బులు ఇవన్నీ పెట్టవలసిన అవసరం లేదండి. ఎప్పుడైనా ఇటువంటివి క్లీన్ చేయాలంటే కొంచెం బేకింగ్ పౌడరు, అలాగే కొద్దిగా మనం వంటకు యూజ్ చేసే సాల్ట్ అనేది వేసుకొని కొంచెం వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ లేనట్లయితే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండేసుకోండి. ఈ విధంగా మూడింటిని కలిపేసుకొని చేత్తో కానీ, పీచుతో కానీ మొత్తం ఎక్కడెక్కడైతే మురికి ఉందో అక్కడంతా కూడా ఇలా అప్లై చేసుకుని వీలున్నట్లయితే పక్కన ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత చక్కగా మన గిన్నెలు తోమే స్క్రబ్ అనేది ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా మనం చక్కగా గట్టిగా నొక్కి పెట్టి క్లీన్ చేసేసాం అనుకోండి, మురికి అంతా పోతుందండి. అలాగే మనకి తెలియకుండానే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది కదండి టేబుల్స్ మీద కట్టును. సో అది కూడా పోతుందనమాట. ఎంత నల్లగా మురికిగా పట్టేసినా, ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ విధంగా మురుకున్నా కూడా చాలా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసేయచ్చు. ఆల్రెడీ మీకు వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఎంతెంత మురికైతే వచ్చేసిందో. తర్వాత 2-3 సార్లు తడిగొడతో పొడిగొడతో నొక్కిపెట్టి తుడిచేసామనుకోండి, ఎటువంటి టీ పాయలు అయినా, డైనింగ్ టేబుల్స్ అయినా, ఇటువంటి మురికి పెట్టిన టేబుల్స్ అయినా కూడాను చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. ఈ విధంగా మనం నెలకొకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టేబుల్స్ అనేవి చాలా చాలా నీట్గా మురుకు వాసన అనేది లేకుండా చాలా మన్నికి కూడా వస్తాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు కూడాను కిచెన్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారండి. మనము ప్రతిరోజు కూరగాయలు లేదంటే ఫ్రూట్స్ కట్ చేసుకునే నైఫ్స్ అనేవి ఆటోమేటిక్గా ప్రతిదీ కట్ చేస్తూ ఉంటాం కాబట్టి షైనింగ్ అనేది తగ్గిపోయి ముఖ్యంగా జారు అనేది పోతుంది కదండి. ఇలా జారు పోయింది అనుకోండి, మనం కట్ చేసే వెజిటేబుల్స్ అనేవి సరిగ్గా కట్ చేయలేము. ఒక పనికి 2 పనులు అవుతాయి. చాలామంది కూడాను వీటికి బయట మార్కెట్కి వెళ్ళి ఈ షార్ప్ అది చేపిస్తూ ఉంటారండి. అంటే సాన పెడుతూ ఉంటారు కదా. ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా వీటిని షార్ప్ చేసుకోవచ్చు. అంటే షైనింగ్ వచ్చేటట్టు మనమే చేసుకోవచ్చండి. ఎప్పుడైనా కత్తి అనేది మనం కట్ చేసేటప్పుడు జారు తగ్గిందని మీకు అనిపించింది అనుకోని వెంటనే కొంచెం అంటే కొంచెం చిటికెడు సాల్ట్ అనేది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కత్తికి ముందు వైపు, అంటే ఈ విధంగా మనకు షార్ప్నెస్ ఎక్కడైతే తగ్గిందో ఆ ప్లేస్లో సాల్ట్ తోటి ఈ విధంగా రుద్దండి. అలాగే నైఫ్ మొత్తం కూడాను కొంచెం సాల్ట్ తోటి రుద్దండి. దీని మీద ఉండే తుప్పు అంతా పోతుంది, షైనింగ్ పెరుగుతుంది, ముఖ్యంగా జార్ అనేది పెరుగుతుందండి. నైఫ్స్ అనేవి ఎన్ని సంవత్సరాలైనా కూడాను మనకి జార్ అనేది తగ్గిపోకుండా
చాలా చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి. జస్ట్ మీరు వారానికి 1, 2 సార్లు ఈ విధంగా రెగ్యులర్‌గా వాడే కొత్తులన్నిట్లికి కొంచెం షార్ట్ తోటి ఈజీగా మీరే పెట్టేయండి. చాలా చాలా బాగా అయితే షార్ప్ అవుతాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాము. రెగ్యులర్‌గా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏంటంటే మనము రెగ్యులర్‌గా వేసుకొని వెళ్ళే షూస్ గానీ, లేదంటే పిల్లలు స్కూల్‌కి వేసుకొని వెళ్ళే షూ గానీ, ఆఫీస్‌కి వేసుకొని వెళ్ళే షూ గానీ, మనకి షైనింగ్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదండీ! మనలో చాలామంది వీటికి ప్రతిరోజు కూడాను ఈ షైనింగ్ అనేది పెట్టడానికి అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవేవి లేకుండా సింపుల్‌గా వారం రోజులైనా కూడా మనకి షైనింగ్ లుక్ తగ్గిపోకుండా, మురుకు పట్టకుండా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాం. వ్యాజిలైన్ గానీ, మాయిశ్చరైజేషన్ క్రీమ్ గానీ మనకి ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండీ! వాటిల్ని ఈ విధంగా మనం రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వేసుకొని వెళ్ళే షూ అయినా, పిల్లలు స్కూల్‌కి వేసుకొని వెళ్ళే షూ అయినా కూడాను కొంచెం అంటే కొంచెం వ్యాజిలైన్ గానీ, ఏదైనా కూడాను కొంచెం అప్లై చేసేసుకొని ఇలా కొంచెం కాటన్ క్లాత్‌తో గానీ, కాటన్‌తో గానీ ఇలా క్లీన్ చేసేసామనుకోండి మురుకు అనేది పట్టదు. ముఖ్యంగా షైనింగ్ లుక్ అనేది తగ్గిపోకుండా ఉంటుందండి. చూసారు కదా ఎంత నీట్‌గా అయితే వచ్చేసిందో. డల్‌నెస్ అనేది పోతుందనమాట. మంచి షైనింగ్ వస్తుంది షూ అనేది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదండీ రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి పాలిష్ అనేవి లేకుండా ఇంట్లోనే ఈజీగా పాలిష్ చేసేసాను షూ అనేవి. లుక్ అనేది తగ్గదు, మురికి కూడా పట్టదు. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందాము. ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్‌గా చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మన ఇంట్లోనే ఉండే స్విచ్ బోర్డ్స్ గానీ, ముఖ్యంగా కిచెన్‌లో ఉండే స్విచ్ బోర్డ్స్ అనేవి మురికి, జిడ్డు అన్నీ పడిపోయి ఈ విధంగా మనకి చాలా అసహ్యంగా మురికిగా తయారైపోతుంది కదండీ! ఇది ఎలక్ట్రికల్ వస్తువు కాబట్టి వాటర్ లాంటివి ఏవి కూడాను మనం పెట్టకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది అస్సలు తగలకూడదు. అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు దీనికి మురుకు అనేది లేకుండా, షైనింగ్ అనేది పోకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా స్విచ్ బోర్డ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు కొంచెం అంటే కొంచెం కాటన్ గానీ, లేదంటే కాటన్ క్లాత్‌ని గానీ తీసుకొని ఇందులోనే కుకింగ్ ఆయిల్ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ కొంచెం అంటే జస్ట్ 2, 3 డ్రాప్స్‌నైతే యాడ్ చేయండి. ఈ విధంగా మనం స్విచ్ బోర్డ్స్‌ని నొక్కిబెట్టి క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ హోల్స్ అనేవి ఉన్నాయి చూసారు కదండీ స్విచ్ బోర్డ్‌లు. ఆ హోల్స్‌లోంచి చెయ్యి అనేది తగలలేకుండా ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి, మనకు మురికి అనేది పట్టదండి. అలాగే మనకి ఎన్ని రోజులైనా కూడాను షైనింగ్ లుక్ అనేది పోకుండా ఉంటుందనమాట. జస్ట్ మనం 15 రోజులకొకసారి, నెల రోజులకొకసారి అన్నిటిని క్లీన్ చేస్తాం కాబట్టి, ఇలా స్విచ్ బోర్డ్‌లు కూడాను మనం చక్కగా క్లీన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంటేనండి. మురికి అనేది కంటికి కనిపించకుండా చాలా చాలా వస్తుంది. ఇలా ఆయిల్‌తో క్లీన్ చేయడం వల్ల కిచెన్‌లో ఉన్న బల్లులు, బొద్దింకలు ఈ బోర్డుల మీద గట్టా తిరుగుతూ ఉంటాయి కదా! ఇవేవి కూడాను వీటిల మీద రాకుండా ఉంటాయన్నమాట. తరువాత ఈ షైనింగు, లుక్కు పోకుండా, జిడ్డు అనేది లేకుండా ఉండాలంటే మరి కొంచెం పౌడర్ అనేది ఉంటుంది కానీ ఏదైనా మీకు నచ్చిన ఫేస్ పౌడర్‌ని కొంచెం ఈ విధంగా టిష్యూ పేపర్ మీద వేసేసుకొని దీంతో కూడాని ఈ సేఫ్‌గా, నీట్‌గా చేతులు హోల్స్‌లోకి పోకుండా ఇలా మొత్తం క్లీన్ చేసేసామనుకోండి, ఇటువంటి స్విచ్ బోర్డులకి జిడ్డు, మురికి పట్టకుండా ఎన్ని రోజులైనా మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు చాలా చాలా నీట్‌గా ఉంటాయండి. ఇంట్లోన వీటిని కూడా చాలా నీట్‌గానే ఉంచుకోవాలి. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ్.